అందరికీ నమస్తే అండి. ఏమన్నా అంటే అన్నామని ఎడుతారు కానీ జర్నలిజం విలువలు మాట. మీకు ఈ సైడ్ ఒక పోస్ట్ కనపడుతుంది కదా, ఒకసారి చూడండి. అల్లు అర్జున్ పై ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరిక జారీ చేసిన ఏసీపీ విష్ణుమూర్తి రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. జర్నలిజం విలువలు మాట. నార్మల్గా ఆయన చెప్పాలనుకుంటే ఈజీగా చెప్పొచ్చు. ఏసీపీ విష్ణుమూర్తి గారు రాత్రి గుండెపోటుతో మరణించారనో లేదంటే కన్నుమూశారనో సింపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ గారి పేరు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారి అభిమానులు అందరూ కూడా ఆ ఆ వార్త విని ఆనందపడతారని చెప్పేసి అని అనుకుంటున్నాడా, లేదంటే వాళ్ళు ట్రోల్ చేయాలని చెప్పేసి అని భావిస్తున్నాడో తెలియదు కానీ వాళ్ళు వేసిన పోస్ట్ మాట అది. దీన్ని ఎవరైనా జర్నలిజం అట్లా అసలు ఒక మనిషి చనిపోతే ఇలా కూడా తెలియజేస్తారండి. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చాలా మందిని విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు అలా కానీ వీళ్ళు ఇలా కానీ ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా విమర్శ అనేది ఉంటుందండి. ఇవాళ మనం మాట్లాడుకుంటలేదా, ఎవడైనా ఏదైనా అంటే మనం మాట్లాడట్లేదా, నీకు అసలు బాధ్యత లేదురా అబ్బాయి అని చెప్పేసి అని మనం మాట్లాడట్లేదా. ఒక సందర్భంలో అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాట వాస్తవం. ఆయన బ్రతుకున్నప్పుడు మనం ఎన్ని మాట్లాడినా కానీ ఓకే, కానీ ఆయన చనిపోయారు అని చెప్పేసి ఒక పోస్ట్ వేసి దాన్ని మళ్ళీ ఎలా తెలియజేస్తున్నారండి వీళ్ళు. అల్లు అర్జున్ పై ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరిక జారీ చేసిన ఏసీపీ విష్ణుమూర్తి రాత్రి గుండెపోటుతో మృతి. గ్రేట్ ఆంధ్ర వాడు వేసిన పోస్ట్ ఇది. మరి మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా? మీరు కాంట్రవర్సీ క్రియేట్ కావాలని మీరు క్రియేట్ చేయట్లేదా? మీలో ఉన్న సైకోయిజాన్ని మా మీద రుద్దేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక స్టేజ్ దాటేశారు. ఆ వార్త నిజమా అబద్ధమో అది ఎవరికి తెలియదు. కానీ వేసాడు, సరే నిజమై ఉంటే ఉండొచ్చు, వేసాడు. కానీ ఆ వేసే విధానం తప్ప అంటున్నా. మీరు అలా రెచ్చగొట్టకూడదు. ఇప్పుడు ఏంటి, అల్లు అర్జున్ గారిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు కాబట్టి నేను గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పేసి అని నీ ఫీలింగా? ఏం జర్నలిజం అండి ఇది? మనుషులే పశువులా? కింద కామెంట్లో మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి మీరు వేశారు కదా పోస్ట్. ఆ పోస్ట్ని ఉద్దేశించి ఒకసారి కామెంట్లు కూడా చదివితే ఒకసారి మీకు సిగ్గానే వచ్చిద్దేమో కాస్త. నిజంగా సిగ్గు వచ్చింది మీకు. ఇగో, మరణ వార్తను ఇలా కూడా రాస్తారా? పాత్రికేయ విలువలు వద్దా? ఉండవండి వాళ్ళకేమని. ఆయన పేరు ఏం పేరు? ప్రసాద్ గారు అనుకుంటా. ప్రసాద్ గారు వాళ్ళకి విలువలు విశ్వసనీయత లాంటివి ఏ ఉండవు. వాళ్ళకి కావాల్సింది కాంట్రవర్సీ. ఎవరు ఎలా కొట్టుకు ఎవరెవరిని విమర్శిస్తున్నారో అదొక్కటి ఉంటే సరిపోద్దు. ఇంకేం అవసరం లా. తర్వాత కదండి, తర్వాత మిగిలిన అవసరం లేదు. చూశారు కదా ఇక్కడ, ఇగో ఇలాంటి పిచ్చి కూతలు అవసరమారా ఇప్పుడు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయన చావు మీద ట్రోల్స్ వేయండి అని రెచ్చగొట్టే మాటలో రీచ్ కోసం ఎంత పెంట అయినా తింటారా? తింటారండి వాళ్ళు. వాళ్ళ రీచ్ కోసం ఎంత పెంటన్నా తింటారో, అవసరమైతే ఏమైనా చేయమని చేస్తారు. అసలు మనుషులు కాదు వాళ్ళు. మానవతా విలువలు లాంటివి ఏమీ లేవు వాళ్ళకి, దిగజారిపోయారు వాళ్ళు. అలా స్టేజ్ దాటేశారంట. ఇదిగో ఇంకా అందరూ కూడా ఒకరని కాదు, కామెంట్లలో అందరూ నువ్వు మనిషివా పశువు అసలు? ఒక మరణ వార్తను తెలియజేయాల్సిన విధానం అదేనా? మీకు పాత్రికేయ విలువలు లేవా అసలు? ఎవడన్నా అలా తెలియజేస్తాడండి? ఆయనకు ఒక గుర్తింపు ఉండదా? ఆయన ఒక ఏసీపీ అని చెప్పేసి నువ్వే రాసుకోవచ్చు కదా. నార్మల్గా తెలియజేయచ్చు. మీ ఏడుపు, మీ రెచ్చగొట్టే విధానం, మీ సైకోతత్వం నవ్వాల ఏడవలో అర్థం కావట్లా. ఇంకా రాశారు ఇగో, చూడు ఇతను ఎవరో, నేను చెప్పాను కదా, కొంతమంది ఉంటారో మానవత్వం లేని మనుషులు అని చెప్పేసి అందులో ఈ కేటగిరీ ఒకడనమాట. ఇప్పుడు ఆ గడి తిని ఆడాడు, గడి తింటున్నాడు, వేసాడు ఒక పోస్టు. వీళ్ళకి కావాల్సింది కూడా ఇలాంటి వ్యక్తి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నాతో ఎవడు పెట్టుకున్నా డాష్ గుడిసి పోవాల్సిందే. ఇలాంటి వాళ్ళు కావాలి ఆడికి. ఆడు ఆడు పోస్ట్ చేసిందే ఇలాంటి సైకోగాలను ఉద్దేశించి. మనిషి చనిపోయాడు అనేది పక్కన పెడితే ఇక్కడ హీరో మీద అభిమానం పొంగుకొచ్చేది మరి. ఇప్పుడు ఇలా ఆనందం మరి, సైకోగాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. మీలాంటి వాళ్ళు ఎలా తయారవబట్టే, మీలాంటి వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేయబట్టే మరణ వార్తను కూడా తీసుకొచ్చి కాంట్రవర్సీ రూపంలో అదేదో ఒక ట్రోల్ మెటీరియల్ లాగా తెలియజేస్తున్నారు. అస్సలు సిగ్గు అనేది లేకపోతే ఎలాగండి? ఇంకా వినిపిస్తుంది చూడండి, కింద చదివి వినిపిస్తాయి ఇంకా. ఇంకా ఇక్కడ చాలా రాసుకొచ్చారు, ఒకటి కాదు రెండు కాదు. ఇక ఒరే దీని అమ్మ మనసు, అది టేంప్లెట్ ఒకటి ఉంటుంది. ఆ ఏదో రాసుకొచ్చాడు మొత్తానికి. ఇది నిన్ను తిట్టేదే ఇది కూడా. ఆ ఇదిగో, ఎంత కొజ్జావేంట్రా? ఇగో ఇక్కడ రాసుకొచ్చారు చూడండి ఇక్కడ. ఎంత కొజ్జావేంట్రా తూ, ఇవాళ గుండెపోటుతో చనిపోయారు అనొచ్చుగా, మళ్ళీ అల్లు అర్జున్ మీద ప్రెస్ మీట్ పెట్టి
ఆ ప్రెస్ మీట్ చావులో కూడా అనడం ఆ, ఆనందం వెతుక్కుంటున్నాం అని చెప్పేసి అని నేను తిడుతున్నారు కొజ్జా అని చెప్పేసి అని. నేను తిట్టట్లా. అంటే ఏంట్రా డాష్. ఇప్పుడు ఈ మ్యాటర్లో కూడా అల్లు అర్జున్ బొక్కలు వేయాలా? ఇక అందరూ కూడా ఒకరు కాదు, అందరూ మిమ్మల్ని అమ్మనాభూతులు తిడుతున్నారు. దయచేసి ఆ గ్రేట్ ఆంధ్ర వారికి తెలియజేయాల్సింది ఏంటంటే, మీరు ఈ కాంట్రవర్సీలు, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మేము కార్యకర్తలను లేదంటే అభిమానులు రెచ్చగొడదాం అని చెప్పేసి అనే ఆలోచన విధానాలు ఏమైనా ఉంటే దయచేసి అవి మానేసుకోండి. ఈ మంచి పద్ధతి కాదు ఇది. చిచి, ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మీరు మనుషులు కాదేమో అనిపిస్తుంది మాకు. కనీసం అసలు మానవత్వం అనేది లేదు వాళ్ళకి. కోర్టుకి సావండి, ఆయనకు ఒక ఐడెంటిటీ లేదా, ఆయనకు ఒక గుర్తింపు లేదా? ఉందిగా. ఆయన ఏసీపీ అని చెప్పేసి మీరు చెప్తున్నారు, ఆయనకి ఆ మాత్రం గుర్తింపు లేదా అండి? మళ్ళీ ఇక్కడ నువ్వు మెన్షన్ చేయాలా, అల్లు అర్జున్ పై ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పేసి నువ్వు మెన్షన్ చేయాలా? ఇది రెచ్చగొట్టడమా? ఇది కాంట్రవర్సీ క్రియేట్ చేయడమా? ఇప్పుడు కొంతమంది సైకోగాళ్ళు అందులో కూడా ఉంటారు. ప్రతి హీరో అభిమానుల్లోని కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. మాక్సిమం ఒక 10% 20% ఉంటారు. ఇంకా వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే ఇంట్లో అమ్మ బాబు కంటే కూడా వీళ్ళు అభిమానించే హీరోనే ఎక్కువ వాళ్ళకి. సైకోగాళ్ళు అనమాట. వాళ్ళు ఎన్ని పట్టించుకోరు, ఇంకా అయ్యో ఒక మనిషి వాడు చనిపోయాడంట, మనం ట్రోల్ చేయకూడదు, మనం ఆనందపడకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధల్లో ఉంటారు, రేపు పొద్దున్న మన కుటుంబంలో ఇలాంటి సంఘటన జరిగినా సరే ఎవడన్నా ఏదన్నా ఒక మాట అంటే మనకన్నా బాధ అనే ఆలోచన విధానాలు ఏమి ఉండవు. బాగానే జరిగింది అనుకునే సైకో నా కొడుకులు కూడా ఉంటారు. వీళ్ళకి కావాల్సింది అలాంటి వాళ్ళే. వీళ్ళు ఎవడన్నా పోస్ట్ అంటాడు అసలు. అన్నీ ఇలాంటి రోత తీసుకొస్తారు. ఇవాళ ఏం మీడియా ఎలా అయిపోయిందంటే ప్రతి దాన్ని కూడా రోత రోత చేసి పెంట పెంట చేసి ఏదో రకంగా కాంట్రవర్సీ క్రియేట్ చేసి దాన్ని సర్వనాశనం చేసి ప్రజలకు పనికొచ్చేయి, లేదంటే మన రాష్ట్రానికి పనికొచ్చేది, లేదంటే నీట్గా ఒక కాంట్రవర్సీ లేకుండా ఒక డిబేట్ చేద్దామన్న అంశాలు లేవు. ఎంతసేపు రోత బ్యాచ్ని తీసుకురావాలా, మూడు పిల్లల్ని తీసుకురావాలా, కూర్చోబెట్టాలా. నిన్న మొన్నటి దాకా ఒక ఇష్యూ, నిన్న ఒక ఇష్యూ, మళ్ళీ కొత్తగా అఘోరి శ్రీనివాస్ అని చెప్పిన వాళ్ళదే, వాళ్ళ తర్వాత ఇంకొకరిదే, ఇంకొకరి తర్వాత ఇంకొకరిదే. ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రవర్సీ లేకపోతే అదొక ఇదైపోతుంది. సోషల్ మీడియానే కాదు, ఇంతకుముందు మీడియాలో వచ్చిన వార్తల్ని సోషల్ మీడియాలో షేర్ చేసేటోళ్ళు. ఏబిఎన్లో ఎలా వచ్చిందనో, లేదంటే సాక్షిలో వచ్చిందనో, లేదంటే టీవీ 9 అనో, ఎన్టీవీ అనో, వాటిలో వార్త ఏదైనా వస్తే సోషల్ మీడియాలో షేర్ చేసేటోళ్ళు. ఇవాళ ఏంటంటే అన్నిటికీ కూడా స్టఫ్ ఏమైపోయిందంటే సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో ఏదైనా ఒక కంటెంట్ వచ్చింది బాగా విపరీతంగా వైరల్ అవుతుందంటే దానిపైన మీడియాలో ఒక గంట 2 గంటల సేపు డిబేట్ పెట్టేస్తారు. అది పనికిరాని చెత్త అంశం అయినా సరే, ఒకవేళ ఏదైనా సరే ఇల్లీగలా ఇంకొకట ఎవడెవడితో పోయాడు, గట్టిగా ఏదైనా ఒక యూట్యూబ్లో ఒక వీడియో 1 లక్ష మంది లేదంటే 2 లక్షల మంది చూసారనుకోండి, నెక్స్ట్ మినిట్లో వాడు ఏదో ఒక శాటిలైట్ ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చుంటాడు వాడు. కాంట్రవర్సీ, వాళ్ళకి కావాల్సిన కాంట్రవర్సీ కరెక్ట్గా పర్సన్ దొరికేసాడు వాళ్ళకి. ఒక వీడియో వైరల్ అయితే సరిపోద్ది. ఆడు కాంట్రవర్సీ మాట్లాడా, బూతులు మాట్లాడా, ఇంకోటి మాట్లాడా పక్కన పెడితే ఆడు ఒక వీడియో దొరికిందంటే ఆయన తీసుకెళ్లి మీడియాలో కూర్చోబెడతారు. ఇంకా ఆ రొచ్చు మామూలుగా ఉండదు, ఇంకా దరిద్రం అది ఇంకా. కనీసం మీడియా విలువలు పాటించండి. మా లాంటి వాళ్ళ చేత కూడా చెప్పించుకుంటున్నారంటే మీకు సిగ్గు అనిపించట్లే అసలు. పొద్దున్న ఒక పోస్ట్ వేసేది అలాగే, నిన్న పొద్దున్న కాదు, ఓజీ సినిమాకి సంబంధించి దానయ్య గారు ఇంకా సినిమాలు తీయాలని చెప్పేసి అనుకోవట్లేదు, ఇంక ఇక్కడతో ఆపేసినట్టే అని వేసేసాడు. ఎవడు చెప్పాడురా నీకంటే తెలియదు, అని గాలి వార్తలు. ఇప్పుడేమో ఇలాంటి వార్తలు రాసుకుంటూ రావడం. ఏ? నిజంగా మీరు మనుషులు కాదండి.